హాజరైనటువంటి మిత్రులు, పూజనీయులు, మహాప్రవక్త అయినటువంటి ముస్తాక్ అహ్మద్ గారు, మిత్రులు ఖలీల్ గారు, హనీఫ్ గారు, మసూద్ గారు, అహ్మద్ గారు, ఈ సంస్థ అధ్యక్షులు, నిర్మాత వినయ్ కుమార్ గారు, ఈ పాఠశాలలో ఈ సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. ముస్తాక్ అహ్మద్ గారి సుదీర్ఘ ఉపన్యాసం అంటే ఆ పదం చాలదు, ఉద్బోధ అంటే బాగుంటుంది. ఉద్బోధ అంటే డిస్కోర్స్, ఇంకా చెప్పాలంటే అది ఒక ప్రవచనంలాగా సాగింది. నిజానికి ఈ ప్రవచనాన్ని లేదా ఉద్బోధను మన దేశంలో ఉండే పార్లమెంట్లో, అసెంబ్లీలో లేదా న్యాయ కోవిదుల సమావేశంలో వినిపించి వారికి ఉద్బోధ చేస్తే దేశంలో ఉండే 1,00,000 అరిష్టాలు తొలగిపోయేవి. నేను ఇట్లా బలంగా భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. అహ్మద్ గారు, మీ ఉపన్యాసం విన్న తర్వాత వారి ఉపన్యాసంలో ఎంత తాత్విక చింతన ఉన్నా, ఎంత గొప్ప విషయాలు విన్నా, మీ స్థాయిని దృష్టిలో ఉంచుకొని మీ స్థాయికి తగ్గి మిమ్మల్ని ఎట్లా ప్రబోధిస్తే మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకొని మనసులో శాశ్వతంగా నిలుపుకుంటారో ఆ పద్ధతిని అవలంబించి వారు ఉపన్యసించారు. ఇది కొందరికే సాధ్యమవుతుంది. మహా ఉపన్యాసకులు, ఫెరోషియస్ స్పీకర్ చాలామంది ఉంటారు. చాలా గొప్ప విషయాలు అడ్డదిడ్డంగా మాట్లాడిపోతారు, 1-2 గంటలు మాట్లాడతారు. మాట్లాడిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన వాటిల్లో ఒక్క వాక్యం, ఒక్క భావన కూడా మనకు గుర్తుండదు. వీరు చెప్పినటువంటి మాటల్లో, ముస్తాక్ అహ్మద్ గారు చెప్పినటువంటి మాటల్లో మీరు ఈ చిన్ని వయసులో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 10 ఏళ్ళ వయసులో విన్నారు. ఆ విషయాలు మీకు ఎంత హత్తుకునేటట్లు చెప్పారంటే వాటి మీరు జీవితకాలం కూడా మర్చిపోరు. అలాంటి విషయాలు జీవితకాలం కూడా మర్చిపోకుండా మీ మనసులో భద్రంగా ఉంటాయి. కాబట్టి కాలక్రమంలో మీరంతా కూడా మంచి మనుషులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఒకానొక సద్భావాన్ని, మంచి భావనను మీ మస్తిష్కాల్లో తిష్టవించే ప్రయత్నం చేశారు అహ్మద్ గారు. ఇలాంటి అరుదైన అవకాశాలు కొందరికే వస్తాయి. అవకాశం ఈ సాయంకాలం మీకు దొరికింది. వినయ్ కుమార్ ప్రయత్నం, వారి యొక్క శుభాశీస్సులు మీ జీవితాలు ధన్యమవుతాయి. నేను పెద్దగా మాట్లాడను. అహ్మద్ గారు మాట్లాడిన తర్వాత మేము ఏం మాట్లాడినా కూడా ఆ విషయం తెలియపోతుంది. వారి భావానికి, భావజాలానికి మేము చాలా దూరంలో ఉన్నాం, అందుకోలేకపోతున్నాం. అంత గొప్ప విషయాలు మీకు చెప్పారు. ఆ చెప్పడంలో కూడా ఎట్లా ఉందంటే, మనం వింటుంటాం కదా, అరటిపండును తొక్క తీసేసి లోపలికి తీసుకుంటాం కదా, తొక్క తీసి అరటిపండు మీ నోట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత జీర్ణమయ్యే ప్రయత్నం కూడా చేశాడు. మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు వేసి శాశ్వతంగా మీ జీవితాల్లో చిరకాలం భద్రంగా దాచుకునేటువంటి ప్రయత్నం వారు చేశారు. ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ సంస్థను స్థాపించినటువంటి వినయ్ కుమార్ గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. వారు ఈ సంస్థ వృద్ధి కోసం, లేదా మీ అవసరాలని అటెండ్ చేయడానికి, లేదా మీ జీవితకాలాన్ని భద్రంగా మీరు గొప్పవాళ్ళుగా ఎదగడానికి, ఇంకో బంగారు భవిష్యత్తును ప్రసాదించడానికి ఒక మనిషిగా చాలా గొప్పవాళ్ళు చేయనటువంటి పని వినయ్ కుమార్ గారు చేస్తున్నారు. ప్రతినిత్యం మనం సాంఘిక మాధ్యమాల్లో, రేడియోల్లో, టీవీ ఛానల్స్లో గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ప్రవచనాలు మనం వింటుంటాం. వారు ఏమీ చేయరు, మాట్లాడి ఇంటికి పోయి హాయిగా భోంచేసి పడుకుంటారు. మాట్లాడి పేర్లు తెచ్చుకుంటారు. పేపర్ల నిండా, టీవీ ఛానల్ నిండా వాళ్ళ పేర్లు, వద్దస్తమానం ఉద్ఘాటన సాగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళ జీవితాల్లో మార్పులు రావు.
ఇలాంటి వినయ్ కుమార్ మీకోసం పొద్దస్తమానం పగలు రాత్రి ఎట్లా మీకోసం ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఈ సౌలభ్యాలు ఎట్లా సేకరించాలి, దీన్ని ఒక తపస్సులాగా ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. వారి జన్మ ధన్యమైంది. ఒకసారి చప్పట్లు కొట్టినందరూ మీరు. ఇలాంటి వాళ్ళు గ్రామంలో ఒకరు, పట్టణంలో ఒకరు, దేశవ్యాప్తంగా ఇలాంటి మంచి మనుషులు ఉంటే మన దేశంలో ఉన్నటువంటి చాలా అరిష్టాలు, కష్టాలు, నష్టాలు, భద్రత లేని జీవితాలకు భరోసా అంటూ తప్పక కలుగుతుంది. ఆ ప్రయత్నంలో వారు నిరంతరం కృషి చేస్తున్నారు. నాకు ఈ మధ్యనే వినయ్ గారితో టచ్ కాస్త పోయింది. మీ సంస్థ పేరు టచ్ కదండి, మీతో నాకు టచ్ పోయింది. ఆ టచ్ను మళ్ళీ కల్పించే ప్రయత్నం చేయండి. బహుశా నేను కూడా మీతో టచ్లో ఉండే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ జీవితంలో బాగా ఎదగాలి. సార్ చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకోండి. అవన్నీ కూడా ప్రవచనంలాగా, కొటేషన్స్ లాగా మీరు రాసి పెట్టుకోండి. కావాలిస్తే మీకు డైరీ రాసే అలవాటు ఉంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పుస్తకంలో అవన్నీ కూడా భద్రంగా రాసి పెట్టుకోండి. జీవితకాలం మీకు ఆ ప్రవచనాలు మార్గదర్శకాలుగా తప్పక పనికొస్తాయి. ఇలా చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు పెద్దగా లేరు, అందుకోసం ఈ స్థితిలో ఉన్నాం. ఇలాంటి వాళ్ళకు మాకు చిన్నప్పుడే ఒకవేళ దొరికి ఉంటే ఇంకాస్త పైన ఉండేవాళ్ళం, ఇంకాస్త మంచిగా ఉండేవాళ్ళం మేము. బహుశా ఆ మంచిగా ఉండే ప్రయత్నం మీరు చేయాలి. దానికి ఈరోజు ఒక బునాది, ఒక ఫౌండేషన్ లాగా వారి ఉపన్యాసం మీకు పనికొస్తుంది. వారు చెప్పిన విషయాలను గుర్తుంచుకోండి, పాటించే ప్రయత్నం చేయండి. శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ధన్యవాదాలు.